హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందు పదం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక ఆరో భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవల కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నవలలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఇక మొదలు పెడదామా? ఆ రోజే ఆరోగ్యవంతుడైన నానిని తీసుకుని గోపమ్మ వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది బిందు. మెత్తని పెదవుల ఒత్తిడి, బలమైన బాహుబంధాల స్పందన ఆమెను గిలిగింతలు పెడుతున్నాయి. భవిష్యత్ ఏమిటి అన్న భయంకరమైన ప్రశ్న ఆమె ముందు నిలుచుంది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? తను ఏం చేస్తాననుకుని ఈ సాహసం చేసింది? ఆమె తరచి శ్యామ్తోడి సహచర్యం గుర్తుకు తెచ్చుకుంది. హిమా అంటూ ఒక్కనాడు తనను దగ్గరకు తీసుకున్నట్టు గుర్తులేదు. సరు, సజీవంగా నా కోసం వచ్చావా? ఈ రాత్రి ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుంటుంది సరు, నువ్వు నా దగ్గరే ఉంటావు అనేవాడు. సరు, ఏమిటి మౌనం? కవ్వింపులు నవ్వింపులు మర్చిపోయావా? అతను సరళతో పంచుకున్న మధుర స్మృతులు ఒక్కొక్కటే గుర్తు చేశాడు. అవన్నీ తలుచుకుంటే ఆమె శరీరం తేలికైపోయింది. శ్యామ్ శ్యామ్ అని ఆమె అణువణువు ఘోష పెడుతోంది. బిందు తల్లి, ఏమిటమ్మా ఇది? అమ్మ వల్ల ఏదో పొరపాటు జరిగిందనుకుని అతన్ని చేరతీశావు, బాగుంది. మనకు చేతనైన సహాయం చేశాం, అది బాగుంది. అతని కోసం కుమిలిపోవటం బాగలేదు అన్నది సుబ్బమ్మ కాఫీ తెచ్చి. మౌనంగా కాఫీ తీసుకుంది. నేను ఒట్టి నౌకర్నే కాకపోతే 4 అంటించి కాలేజీకి పంపేదాన్ని అంది నిష్ఠూరంగా. నేను నిన్ను నౌకరుగా చూశానా సుబ్బమ్మ? లేదనుకో. మరి ఏమిటమ్మా, నీ మనసులోని మాట చెప్పవు అన్నది బాధగా. ఏం చెప్పను, ఎలా చెప్పను అన్నది కాఫీ కింద పెడుతూ. అనుభవజ్ఞురాలైన సుబ్బమ్మ కొంత గ్రహించింది. ఈ చెల్లాయమైనా 4 రోజులు రావద్దు? నా తల్లి, నీకు నేనున్నానమ్మా, కాఫీ తాగు. కాఫీ వెగటుగా ఉంది. బిందు తల్లి, ఒక్క మాట చెప్పు. సుబ్బమ్మ ప్రశ్న పూర్తి కాకపోవడమే కాలింగ్ బెల్ మోగింది. ఆమె వెళ్ళి తలుపు తీసింది. కుమార్ని చూసి ఆనందించింది. లోపలికొచ్చింది. కుమార్ ఆ వెనకే వచ్చే ఆకారాన్ని చూసి కెవ్వుమని అరచి స్పృహ తప్పింది బిందు. సుబ్బమ్మ కూడా పడబోయి నిలదొక్కుంది. నల్లగా కాలి కమిలిపోయిన ముఖంతో, ఎర్రగా భయంకరంగా కనిపించే కళ్ళతో ఓ ఆకారం కదిలి వచ్చింది. కుమార్ అప్పటికే బిందుని ఎత్తి సోఫాలో పడుకోబెట్టాడు. సుబ్బమ్మ, డాక్టర్కి ఫోన్ చెయ్యి. సుబ్బమ్మ భయంగా ఇంకా ఆకారాన్ని చూస్తుంది. ఆ ఆకారం మాత్రం రెప్పవేయక శారదాదేవి నిలువెత్తు ఫోటోను చూస్తుంది. అతని కాళ్ళు చేతులు గోధుమ రంగుతో బాగానే ఉన్నాయి. సుబ్బమ్మ ఫోన్ చేసింది. అన్నయ్య, కుమార్ పిలిచాడు. ఆ వింత వ్యక్తి కళ్ళు తుడుచుకొని వచ్చి సోఫా దగ్గర నిలబడి తదేకంగా బిందువును చూశాడు. వంగి ఆమె నుదురు చుమ్మించాడు. అతని కళ్ళ నుండి రాలిన నీరు జలజల ఆమె ముఖంపై పడింది. ఆమె కదిలింది. కళ్ళు విప్పి భయంతో మూసుకుంది. బిందు, నర్సింగ్ హోమ్ నుండి డాక్టర్ వచ్చింది. ఆమె బిందుని పరీక్షించి ముఖం చిట్లించింది. తనకి తెలిసినంతవరకు బిందుకు వివాహం కాలేదు. వివాహం కాకుండా తల్లవుతుందంటే నమ్మలేకపోతుంది. ఆమె ఇంజెక్షన్ పాలు ఇచ్చాక కాస్త తెప్పరిల్లింది. ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. ఆమె సుబ్బమ్మను బయటకు పిలుచుకుని వెళ్ళిపోయింది. మెల్లగా లేచి కూర్చుంది బిందు. అతన్ని చూడలేనట్టు తలదించేసుకుంది. బిందు, కుమార్ మెల్లిగా పిలిచాడు. ఏం అంకుల్ అన్నది తలవైపు నిల్చున్న వ్యక్తిని అవాయిడ్ చేస్తూ. మీట్ యువర్ ఫాదర్, ప్రసాద్ విన్స్టన్ అన్నాడు. పక్కన బాంబు పేలినంతగా ఉలిక్కిపడి అతని వైపు తిరిగి వెంటనే 2 చేతుల్లో ముఖం దాచుకుంది. నో నో అంకుల్, నన్ను చీట్ చేయకండి అంది. బిందు ఆర్తిగా తలనిమిరాడు కుమార్. నిజం బిందు, మీ అమ్మ మరణ వార్త నీ ఒంటరితనం రాశాను. నీకు మిగిలిన ఆత్మీయుడు ఆయన, ఆయనకు మిగిలిన ఆశాకిరణానివి నువ్వు. స్టాప్ ఇట్ అంకుల్. నేను ఏదైనా భరిస్తాను కానీ అవసరాలకు అబద్ధాలు భరించలేను.
లేచి చరచరా వెళ్ళి బీరువా తాళం తీసి చెక్ బుక్ తీసింది. పెన్ తీసుకుని సంతకం చేసింది. తీసుకో అంకుల్, ఈ చెక్కుపై ఎన్ని వేలు కావాలో వేసుకో అంది తీవ్రంగా. బిందు, నేను గత్యంతరం లేక నీ దగ్గర డబ్బు తీసుకున్న మాట వాస్తవమే అయినా ఆ పరమపిత సాక్షిగా నేను అబద్ధం ఆడటం లేదమ్మా. ఆయన నీ తండ్రి. ఈసారి పరీక్షగా చూసింది. ఆ భుజాల తీరు, పలువరస ఫోటోలోలా ఉంది. కానీ ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని నరకయాతనకు గురిచేసి ఎందుకొచ్చినట్టు? నా తండ్రి 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు మా అమ్మ భావాలతో అంది రోషంగా, ఆవేశంగా. అవునమ్మా, మీ అమ్మ భావాలలోనే కాదు, నాకు నేనుగా బ్రతికి ఉన్నానన్న సంగతి మర్చిపోయాను. 20 ఏళ్ల నాడు అమెరికాలో ఏనాడైతే యాక్సిడెంట్ జరిగి ఉకృత రూపం వచ్చిందో ఆనాడే అందరికీ, నాకు నేను లేను. నాలోని విజ్ఞానాన్ని నాలాంటి నికృష్ట జీవులకు పంచాలని బ్రతుకుతున్నాను. సారీ మై డియర్ చైల్డ్, గాడ్ మే బ్లెస్ యూ. పదకుమార్, మీరేమంటున్నారు? వణికిపోతూ 2 అడుగులు ఆయన దగ్గరగా వేసి అడిగింది. నిజం తల్లి, నా శారద మీద ప్రమాణం చేస్తున్నాను. ఆయన ఫోటో వంక చూశాడు. మరి మీ రెండో భార్య? సగంలో ఆగిపోయింది. అదంతా మీ అమ్మకు విరక్తి కలిగించడానికి ఆడిన నాటకం అన్నాడు నిరాసక్తిగా. ఈసారి ధైర్యంగా అతని వైపు చూడగలిగింది. ఏదైనా వింత వస్తువు, వికారమైన వస్తువు చూడగా చూడగా అలవాటవుతుంది. అస్పష్టంగా పోలికలు కనిపించాయి. సినిమాలో చూపుతారే నాన్న అని వెళ్ళి అతని కౌగిలిలో వాలిపోలేదు. మరోసారి చేతుల్లో ముఖం దాచుకుంది. అయ్యో, ఏమిటి పరీక్ష? ఎందుకు నాకు ఈ శిక్ష అన్నది కదిలిపోతూ. అతను దగ్గరగా వచ్చి ఆమె తలపై చెయ్యి వేసి నిమిరాడు. నీకు కాదమ్మా, నాకు పడింది శిక్ష. ఎందుకంటే ఏమీ చెప్పలేం. ఆ ప్రభువుకు నా పట్ల దయలేదు అన్నాడు. చల్లని హాయి తల నుండి ఒళ్ళంతా పాకి ఓదార్చిన అనుభూతి పొందింది. ఈ వికృత రూపంతో మీ అమ్మను బాధ పెట్టరాదని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. నేను లేనని, నాపై విరక్తి కలిగి ఆమె పునర్వివాహం చేసుకుంటుందని భావించాను. దూరమైన తల్లిదండ్రులతో, అన్నతో కలిసిపోతుందని ఆశించాను. మెల్లగా ఆమెను నడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. అతని కంఠం మాత్రం మృదు గంభీరంగా మళ్ళీ మళ్ళీ వినాలన్నట్లుంది. నా ఆశయానికి అండనిస్తున్నట్టు తన స్వార్థంతో మా అమ్మ వేరు విధంగా రాసింది. భార్యాబిడ్డలంటూ లేకపోతే విరక్తితో అంతా తనకే పంపిస్తాడనుకుంది అన్నాడు. అతని కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. నాన్న, బిందు లేచి అతని కళ్ళు ఒత్తింది. మై స్వీట్ చైల్డ్, మై హార్ట్. గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు కూతుర్ని. నాన్న, మీ ఊహాగానాల వల్ల మమ్మీ ఎంత నరకయాతన అనుభవించిందో మీకు తెలీదు. మీరు మమ్మీని ఏమర్థం చేసుకున్నారు? మీరు అందవిహీనులు కాగానే ఎవరినో వివాహం చేసుకుంటుందని ఎలా భావించారు? అదే నా అవివేకం తల్లి. నేను శారదను గురించి అనుకోలేదు. ఆమె పునర్వివాహం చేసుకుని సుఖపడాలని ఆశించాను. ఆమెతో గడిపిన జీవితంలోని ఒక్కొక్క ఘట్టం సజీవంగా నా మనసులో నిలిచి ఉంది అన్నాడు ఆమె తలపై గడ్డంతో రాస్తూ. ఆమె ఈ మధ్య మిమ్మల్ని చూడాలనుకుంటే మీరు నిరాకరించారు. అందుకే ఆందోళనకు గురైంది. విన్నానమ్మా. నా పాపానికి ప్రాయశ్చిత్తం తప్ప మరేమీ లేదు. మళ్ళీ భారతదేశంలో అడుగు పెట్టననుకున్న నేను కేవలం నీకోసం వచ్చానమ్మా అన్నాడు. మరో గంట ఇలాంటి విషయాలతో గడిచింది. బిందు ఉత్సాహంగా లేచి చంద్రశేఖరానికి, విశ్వనాథం గారికి ఫోన్లు చేసి వంటింట్లోకి వచ్చింది. సుబ్బమ్మ కాఫీ కలుపుతుంది. బిందు తల్లి, డాక్టర్ అమ్మకు మతిపోయినట్టుంది. లేదు సుబ్బమ్మ, ఆమె నిజమే చెప్పింది. బిందు తల్లి? సుబ్బమ్మ విస్మయంగా, విభ్రాంతిగా చూసింది. అంతా తర్వాత చెప్తాను. మమ్మీ తర్వాత నాకు మిగిలిన ఆత్మీయురాలివి నువ్వే. నాన్నగారంటే నమ్మబుద్ధి కావటం లేదు కదూ అన్నది సంబరంగా. ఆ కళ్ళలో ఏదో తెగువ, నిశ్చింత కనిపించింది సుబ్బమ్మకు. భోజనాలయ్యాయి. కుమార్ మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. తనకున్న ఒక్క ఆత్మీయుడు తండ్రి. తన రహస్యాలు దాచడం సమంజసమా? ఏం తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, నిదానంగా విషయం అంతా చెప్పింది.
ఓ డియర్, ఎంత భారం మోస్తున్నావమ్మా. అతనితో నిజం చెప్పకపోయావా? అతనెక్కడున్నాడో తెలీదు నాన్న. మనస్తత్వ శాస్త్రజ్ఞులు దాన్ని ఏ రోగం అంటారో కానీ రాత్రిళ్ళు గడిపిన జీవితం అంతా భ్రమ అనుకుంటున్నారు అంది. ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు తల్లి? ఆయన ఓదార్చడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. చంద్రశేఖరం, విశ్వనాథం వచ్చి మరోసారి పరామర్శించారు. 2 రోజులుండి ప్రసాద్ విన్స్టన్ వెళ్ళిపోయాడు. శ్యామ్ సుందర్ మనసు తేలికగా ఉంది. అతడికి నాగార్జున సాగర్లో పోస్టింగ్ వచ్చింది. ఈసారి పొలం కౌలుకిచ్చి తల్లి తనతో వస్తానని వచ్చేసింది. ఇదంతా బిందు చలవ. ఆమె లేకపోతే తన బ్రతుక్కి అర్థం లేదు. తల్లి చెప్పే వరకు తనకు తెలియనే తెలీదు. బిందు తల్లి కూడా ఈ కేసుల వల్లే ఆత్మహత్య చేసుకుందిట. తల్లి మాటలే చెవుల్లో గింగురుమన్నాయి. బిందు కాదురా, మన పాలిట అమృత బిందువు. ఎందరి డాక్టర్ల అశ్రద్ధ వల్ల ప్రాణాలు పోవటం లేదు. అందరూ ఆవేదన పడుతున్నారా? ఏ క్షణంలో ముఖం చూసుకున్నామో ఆ తల్లి హృదయంలో మన కోసం ఓ ప్రత్యేక స్థానం ఉంది అన్నప్పుడు నిజంగా ఆలోచించాడు. ఆమె తనను ఆదరించి సేవ చేయడమే కాక జీవితంలో పాలుపంచి ఇస్తానన్నది. తనే మూర్ఖుడు. జీవితంలో ఎంత గొప్పగా బ్రతికినా ప్రతి నిమిషం కాంప్రమైజ్ తప్పడం లేదు. కాంప్రమైజ్ అనే పదం లేకపోతే కాలచక్రం ఆగిపోతుందేమో. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సరాసరి హైదరాబాద్ బస్ ఎక్కాడు. అతన్ని చూస్తూనే సుబ్బమ్మ ముఖం చిట్లించింది. మొదటిలా చిరునవ్వుతో పలకరించలేదు. హిమబిందు లేదా? పైనున్నారు, ఆరోగ్యం బాగలేదు అని ముఖం తిప్పుకుంది. నెమ్మదిగా పైకెక్కాడు. అతని బుర్రను ఏవేవో జ్ఞాపకాలు తొలిచివేస్తున్నాయి. కణతలు నొక్కుకున్నాడు. బిందు, ప్లీజ్ నా మాట విను, ఉత్తమనిషివి కావో అని కుమార్ కంఠం. ఇలా ఇవ్వండి. అతని చేతిలో పండ్లరసం తీసుకుని తాగింది. గుడ్ గర్ల్. నవ్వి అతను ముంగురులు సవరించాడు. శ్యామ్ ఉన్న చోటే బిగుసుకుపోయాడు. తనతో అబద్ధం చెప్పింది. అవును, అబద్ధమే చెప్పింది. జాలితో తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అప్పటికే గర్భవతేమో. ఆ పాపం తనకంట కట్టాలని చూసింది. అతని మనసు కుతకుతా ఉడికిపోయింది. మనుషులెంత స్వార్థపరులు! తన ప్రయోజనం కోసం ఇతరులకు సానుభూతి చూపి సొంతం చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ తననెవరైనా మోసగించి ఉంటే ఆ పరిస్థితులు చెప్తే తను అంగీకరించేవాడేమో. ఓ శ్యామ్, ఎప్పుడొచ్చావు? కుమార్ చేయి చాపాడు. శ్యామ్ ముందుకు వచ్చి అతని చేతిలో చేయి వేశాడు. అతను కూడా ఉపాయంగా సానుభూతి చూపుతోనే ఆమె సంకెళ్ల నుండి తప్పుకోవాలని అనుకున్నాడు. ఈరోజే అన్నాడు నవ్వుతూ. రండి కూర్చోండి. అతను కుర్చీ చూపాడు. బిందు వంక చూశాడు. అదే సమయంలో ఆమె చూసింది. ఆమె కళ్ళలోని మెరుపును చూసి ఒక్క క్షణం చలించిపోయాడు. శ్యామ్, ఆమె చాపిన చేతిలో తన చేయి ఉంచాడు. శ్యామ్, నాకెంత రిలీఫ్గా ఉందో చెప్పలేను అన్నది కళ్ళనీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉండగా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం లేదు. ఇంటికి వెళ్ళావా? నానిని చూసావా? చూశాను. వాడికి శ్రద్ధతో వైద్యం చేయించినందుకు థ్యాంక్స్ అన్నాడు. ఆమె షాక్ తిన్నట్టు చేయి లాక్కుంది. తమ మధ్య కృతజ్ఞతలా? అమ్మ చాలా చెప్పింది, అందుకే ఒకసారి చూసి నీ సహాయానికి కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చారు, అవునా? చురుకుగా చూసింది. కాంతివంతంగా కనిపించిన కళ్ళు వెలవెలపోయాయి. అన్నాడు. ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య మాటలు సాగలేదు. కాలం ఆగిపోయినట్టు, మాటలు రానట్టు ఉండిపోయారు. బిందు, నేను వెళ్ళిరానా? శాంతంగా, సహనంగా విషయాలు చర్చించుకోండి. వస్తాను బ్రదర్. కుమార్ వెళ్ళిపోయాడు. తమకు ఏకాంతం కల్పించాలని కుమార్ వెళ్ళిపోయాడని బిందు అర్థం చేసుకుంది. ఇక మా ఇంటికి రావద్దని అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నాడని శ్యామ్ అర్థం చేసుకున్నాడు. మరి నేను వస్తాను హిమబిందు. లేచాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? తేరుకుని అడిగింది. నీ దయ వల్ల బాగానే ఉంది. ఏదో నిర్లిప్తత, నిరాశ అతడిని ఆవహిస్తుంది. నాదయ ఎందుకు మధ్యలో? లేనిదాని కొరకు బాధపడటం కంటే ఉన్నదానితో తృప్తిపడటం ఉత్తమం. ప్రయత్నిస్తున్నాను అని కిటికీ వైపు తిరిగి
సిగరెట్ వెలిగించుకుని 2 దమ్ములు గట్టిగా పీల్చాడు. హిమా, ఐఎమ్ సారీ. పేషెంట్లు పోయారని మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందిట. ఆ విషయం ఒక్కసారైనా చెప్పావా అన్నాడు భుజం మీదుగా తల తిప్పి చూస్తూ. మీరు స్థిమితంగా వినే పరిస్థితుల్లో ఉన్నారా? చెప్పాలని అనుకుంటూ ఉండగానే వెళ్ళిపోయారు. సారీ అన్నాడు. అతని మనసు పరిపరి విధాలుగా పోతుంది. ఇన్ని ఊహించుకుని వచ్చాడు. నీ తల్లిని, నీ ఆత్మీయులందరినీ నా ప్రేమతో మరిపిస్తా అని చెప్పాలని వచ్చాడు. అంతా తారుమారుగా జరిగిపోయింది. అతను మెల్లగా ఆమె మంచం దగ్గరికి వచ్చాడు. హిమా, నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను తెచ్చావో బాధ్యత అనుకుంటాను బహుశా. నేను మాత్రం నిన్ను దేవతగా ఆరాధిస్తున్నాను. నా హృదయమే పీఠంగా చేసి నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. శ్యామ్, అతను సిగరెట్ యాష్ట్రేలో పడేశాడు. నువ్వు నన్ను బాగు చేయడానికి నటిస్తున్నావని అనుకోలేదు. మెల్లగా సరళను మర్చిపోయి నిన్నే గుర్తుంచుకున్నాను. శ్యామ్ లేచి వచ్చి అతని భుజం మీద తలవాల్చింది. కానీ నువ్విక్కడా నన్ను మోసం చేశావు. మృదువుగా ఆమె తలను తొలగించాడు. శ్యామ్ దెబ్బతిన్నట్లు చూసింది. ఆ పిలిపే నా మతి పోగొట్టింది. చెప్పు హిమా, చెప్పు. నీ బిడ్డకు తండ్రెవరు? శ్యామ్ హృదయం చీల్చుకుని వచ్చిందా మాట. అవును, ఎందుకు ఈ నాటకమాడావు? నిన్ను దేవతగా కొలిచే అమ్మను నన్ను ఎందుకు మభ్యపెట్టావు? జవాబు చెప్పలేనట్టు 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది. నిజంగా శ్యామ్ అంతా మర్చిపోయాడా? అయిపోయింది. తను నిరీక్షించిన మధుర గడియలు మట్టిలో కొట్టుకుపోయాయి. నువ్వే నా బిడ్డకు తండ్రివని చెప్పి నమ్మించగలదా? మరో కొత్త ఆరోపణకు తావిస్తుంది. హిమా, నీ బిడ్డకు తండ్రి ఎవ్వరైనా పర్వాలేదు. నిజం చెప్పి శ్యామ్ ఇది సంగతి అంటే నేను తండ్రిగా నిలిచేవాణ్ణి. శ్యామ్ వద్దు, ఎవరి దయాభిక్ష వద్దు. ఇటు తిరిగి 2 చేతులు జోడించింది. దయాభిక్ష వద్దు గాని మోసంతో ఆ పని చేయాలని వివాహ ప్రసక్తి తెచ్చావు. శ్యామ్ వచ్చి అతని నోరు మూసింది. ప్లీజ్, ఒక్క మాట అనటానికి వీల్లేదు. గతమేది గుర్తులేదనుకుంటే దాంతోపాటు మన పరిచయం మర్చిపో అన్నది శాసిస్తున్నట్టు. మర్చిపోదగిన పరిచయమేనా? మన మనసులలో ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం లేనప్పుడు మర్చిపోవటంలో తప్పు లేదు అన్నది పొంగి పొర్లే దుఃఖాన్ని బలవంతంగా అదిమిపడుతూ. ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? ఈసారి గొంతు మార్దవంగా ఉంది. ఆమె కళ్ళు తుడుచుకుంది. చెప్పు హిమా, ఆప్యాయంగా ఉంది గొంతు. నా బిడ్డకు తండ్రి ఎవరో కావాలి కదూ? శ్యామ్, తండ్రినన్న సంగతి ఆ తండ్రే మర్చిపోయాడు. నేను చెప్పి ఏమి లాభం? తను తగ్గిపోతూ అన్నది. ఓ, అతను ఆమెనే పరీక్షగా చూశాడు. మంచం మధ్యలో కూర్చుని 2 మోకాళ్ళు ఒక దగ్గర పెట్టుకుని దాని చుట్టూ చేయి వేసుకుని కూర్చుంది. అతను వివాహితుడా? తల ఆడించింది అంగీకారంగా. ఆ సంగతి నీకు తెలీదా? ఈసారి చురుకుగా చూసింది. చెప్పు హిమా, స్నేహితుడిగా. నాకు స్నేహితులు హితులు ఎవ్వరూ లేరు. దయచేసి వెళ్ళిపోండి. మోకాళ్లలో తలదాచుకుంది. హిమా, నాకు చెప్తే ఏదైనా మార్గం ఆలోచిస్తాను. ఏం బదులు తీర్చుకోవాలనా? నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు. ఈసారి కఠినంగా అంది. సరే. అతను వెనుతిరిగాడు. వస్తాను హిమా. ఏమైనా చెప్తావా అన్నాడు 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి. ఈ రాత్రి ఇక్కడ పడుకుని ఏమైనా గుర్తుకొస్తుందేమో చూడు. నేను ఏదైనా మర్చిపోయాననా నీ అభిప్రాయం అన్నాడు తీక్షణంగా. నిట్టూర్చింది. అతను ముఖం తిప్పుకున్నాడు. మీ బావగారింటికేనా? అన్నాడు. అతని తలలో సన్నగా పోటు ప్రారంభమైంది. గోవిందు, అయ్యగారిని వదిలేసిరా. డ్రైవర్ వచ్చి కారు తీశాడు. తను వెనక సీట్లో కూర్చుని తలుపు వేసుకున్నాడు. గుడ్ నైట్ నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. కారు వెళ్ళిపోయినా ఆమె తన ఆలోచనల్లో తాను మునిగిపోయింది. బిందు తల్లి, చాలా పొద్దుపోయింది. సుబ్బమ్మ వచ్చి పిలిచింది. సుబ్బమ్మను ఒక్క క్షణం చూసి ఆమె హృదయంలో తలదాచుకుంది. నా తల్లి. ఆమెకు కళ్ళనీళ్లు వచ్చాయి.
తల్లి బ్రతికి ఉండి వివాహమై బిందు గర్భవతి అయితే ఎంత అపురూపంగా జరిగేది. బిందుకి ఎంతో శాంతి దొరికినట్లు అనిపించింది. బిందుకు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. సాంఘిక నియమాలు ఉల్లంఘించి తను తల్లి కాబోతుంది. తన మనసుకు నచ్చ చెప్పుకున్నా బయటవారికి ఎలా చెప్తుంది? అందుకే ఎక్కువ కాలం పుస్తకాలు చదువుతూ గడుపుతుంది. 5వ నెల వెళ్ళిపోయింది. శరీరంలోని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఛాయ్ తేలి అందంగా కనిపిస్తుంది. అద్దం ముందు నిలబడగానే తన ప్రతిబింబానికి మరో ప్రతిబింబం తోడవుతుంది. ఆ ప్రతిబింబం ఊహామాత్రంగా తన కళ్ళెదుట కనిపిస్తుంది. గతం తాలూకు మధుర స్మృతులు మనసును గిలిగింతలు పెడతాయి. ఇంతలో సుబ్బమ్మ వచ్చింది. లోకం పాడుగాను తన కష్టాలు తనకుండగానే పక్కవాడిని బెళ్ళాలతో పొడుస్తారు అన్నది. ఏమైంది అన్నట్టు చూసింది బిందు. వీధిలోకి వెళ్తే ఇవే ప్రశ్నలు. మీ అమ్మాయి గారికి పెళ్ళయిందా, పెళ్ళికొడుకు ఏం చేస్తాడు అంటూ. సుబ్బమ్మ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటుందో ఆమె ముఖ కవళికలను బట్టి ఊహించగలదు. బిందు తల్లి, ఓ మాట చెప్తాను, వింటావా? ఏమిటి సుబ్బమ్మ? కొన్నాళ్లపాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అక్కడ ఉండేది మనుషులేగా, మనల్ని ఎరిగినవారు కాదుగా అంది. తప్పు చేశామన్న భయం ఉంటే పారిపోవాలి. నాన్నగారు ఏ అర్ధరాత్రికో వచ్చి ఒక్కసారి చూసి వెళ్తారు. ఆయనకు అసంతోషం కరువు చేయమంటావా సుబ్బమ్మ? ఏమిటో బయటకు వెళ్తే ఎన్నో ప్రశ్నలు. తల్లి పోయిందని, ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకుందని చెప్తున్నాను అన్నది నిట్టూరుస్తూ. శ్యామ్ మామూలు మనిషి అయినా హృదయపు పొరలలో దాగిన అనుభవాలు, అస్పష్టమైన అనుభూతులు అనుక్షణం వేధిస్తున్నాయి. సరళ లేనిదే జీవితం లేదనుకున్న అతనికి ఇప్పుడు సరళ గుర్తు రావటం లేదు. సజీవంగా హిమబిందే కళ్ళ ముందు తిరుగుతున్నట్లుంది. బల్ల మీద బోర్లించిన ఫోటో తీసి మామూలుగా పెట్టాడు. తలంటుకుని వరండాలో నిలబడితే తల్లి దగ్గరకు వచ్చిన పేషెంట్ ఎవరో తీశారట. అది ఆమెకు తెలియకుండా ఆల్బం నుండి తెచ్చాడు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ ముఖం చూస్తే అసహించుకోబోయిన అంతరంగాలలో దాగిన అనురాగమే బయటికి వస్తుంది. ఆ ఫోటో గుండెల మీద పెట్టుకుని కూర్చున్నాడు పడకుర్చీలో. ఆరోగ్యం బాగాలేదని ప్రతిరోజు వెళ్ళటం లేదు ఊరికి. వారం వారం వెళ్తున్నాడు. అయ్యగారు, కంకిపాడు నుండి మనిషి వచ్చాడు. అమ్మగారి ఆరోగ్యం బాగాలేదట. తన దగ్గరుండే హెల్పర్ చెప్పాడు. లేచి బయటికి వచ్చాడు. శివరాత్రి వెళ్ళిపోవటం మూలాన ఉక్కగా ఉంది వాతావరణం. ఏమైందప్పన్నా? పచ్చవాతం అంటున్నారండి. అతని గుండెల్లో రాయి పడింది. అది వచ్చిన వారు బాగుపడటం అంటే మాటలా? తొందరగా వెళ్ళాలయ్యా అన్నాడు అప్పన్న. జీప్ తీశాడు. అతనికి చాలా ఆందోళనగా ఉంది. నానిని ఎవరు చూస్తున్నారో అర్థం కాలేదు. దారి పొడవునా మొదటిసారి ఆ దారిన వెళ్తుంటే హిమబిందు చేసిన అల్లరి, అమాయకంగా చెట్లు చేమల్ని గురించిన ప్రశ్నలు అడిగిన తీరు గుర్తుకొచ్చింది. హిమా, నా జీవితంలోకి చల్లని హిమల్లా వచ్చి కార్చిచ్చు పెట్టి వెళ్ళిపోయావు అనుకున్నాడు. పార్వతి నానిని ఆడిస్తుంది. చెల్లాయమ్మ గోపమ్మ కాళ్లకు ఏదో మర్దన చేస్తోంది. అమ్మా ఆ ఆ అంటూ మాట్లాడబోయి మాట రాక సైగ ప్రారంభించింది. నా నా అంటూ తండ్రిని గుర్తుపట్టినట్టు నాని ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి కొడుకు అసహాయ స్థితి చూస్తే కన్నీరాగలేదు. లేత పాకుడులా ఆసరా కోసం చూసే మొక్క నాని అయితే, కొమ్మల భారంతో వంగి భూదేవి సహాయాన్ని అర్థించే మహావృక్షం తల్లి. ఆ వృక్షమే వంగిపోతే తనలాంటి వారు చెట్టు విడిచిన పక్షులే అవుతారు. డాక్టర్ను పిలిపిస్తా, తల్లి శరీరం అంతా తడుముతూ అన్నాడు. ఆ అంటూ ఏదో వారిస్తుంది. ఆమె భాష అర్థం కాలేదు. కాఫీ తెచ్చింది కాంతమ్మ. ఇప్పుడు ఎందుకు పిన్ని? మొహాట పడకు నాయనా, దొడ్డ ఇల్లాలు. బాలాజీ సంగతి తెలిసినా మమ్మల్ని అసహించుకోలేదు. కాఫీ తీసుకున్నాడు. అతని హృదయంలో కాఫీలో రేగిన పొగల సన్నని మంట ప్రారంభమైంది. తనకెందుకీ శిక్ష? 1 సంవత్సరం ఆనందసాగరంలో ఓలలాడించి అర్ధాంగి మరణించింది. అర్ధాంగి జీవితం కాదని మరిపించి మురిపించిన చెలి దూరమైంది. తనను తన కొడుకును కడుపులో పెట్టుకుని పోషించే తల్లికి ఈ దుర్గత. గుడ్ ఈవినింగ్ శ్యామ్ సుందర్. డాక్టర్ రంజన్ వచ్చాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. విష్ చేస్తుంటే గొంతు వణికింది.
ఏజ్లో వచ్చే రోగాలివి, మనం అవాయిడ్ చేయలేము. విజయవాడ ఆసుపత్రిలో చేర్పించండి. అతను మరోసారి పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. సీరియస్ కాదు కదా? ఈ రోగాలు త్వరగా ప్రాణాలు తీయవు. కొత్తగా ఎన్నో సదుపాయాలొచ్చాయి. డోంట్ వరీ అన్నాడు ధైర్యం చెప్తూ. నానీని సముదాయిస్తూనే డాక్టర్కు ఫీజు, మందు డబ్బులు ఇచ్చేశాడు. గోపమ్మ మూగగా ఏడుస్తుంది. నాని వంక చూస్తుంది. వారం రోజుల్లో నయమైపోతుందమ్మా, నువ్వేం కంగారు పడకు. తల్లికి ధైర్యం చెప్పినా ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. వెంటనే సుదర్శన్కు టెలిగ్రామ్ ఇచ్చాడు. మర్నాటికల్లా వారిద్దరూ వచ్చారు. 3 రోజులకు కాస్త తేరుకుంది. అస్పష్టంగా మాటలు మొదలుపెట్టింది. శ్యామ్, ఆవిడ వల్ల నానిని చూడటం అవ్వదు, మేం తీసుకువెళ్తాం అన్నది రమాదేవి. కొన్నాళ్ళు ఆ పని చేస్తేనే మంచిదక్కా అన్నాడు తేలికగా నిట్టూరుస్తూ. అతను జీపులో వెళ్ళి నాని సామాన్లన్నీ తీసుకొచ్చాడు. పెద్దవారికి చాదస్తాలు ఎక్కువ శ్యామ్. నాని తన కళ్ళ ముందే ఉండాలట. ఇప్పుడు ధైర్యం చేసి తీసుకువెళ్ళినా ఈవిడ బెంగ పెట్టుకుంటుంది అన్నాడు సుదర్శన్. నేను చెప్తాను బావా. లాభం లేదు, ఆవిడకు మానసికంగా ఏ రకమైన ఆందోళన ఉండకూడదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కర్తవ్యమూఢుడిలా నిలబడిపోయాడు. అర్థం కానట్లు ముగ్గురు కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. రమాదేవి అన్నది చివరకు, మా మామయ్య కూతురు ఎక్కడైనా పని దొరికితే చేస్తానంది కదా, నమ్మకంగా ఉంటుంది, ఇక్కడే పెడదాం. అవును, కానీ బంధువుల దగ్గర ఏం బాగుంటుంది? ఇద్దరికీ అవసరమే, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నదామె. ఆమె లోపలికెళ్ళింది. శ్యామ్, విచారించినా దుఃఖించినా పోయిన వాళ్లను పొందలేము, కానీ ఉన్నవాళ్లను పోగొట్టుకోవడం ఉచితం కాదేమో. ఇప్పుడేమైంది బావా? మీ అమ్మ దృష్టిలో హిమబిందు ఒక దేవత. ఆమె లేకపోతే నిన్ను నానిని దక్కించుకోవడం దుర్లభం అనుకుంటుంది. కాదని నేను అనలేదే. అనకపోయినా ఆ అమ్మాయిని ఎందుకు నిరాకరించావు? బావా, నీకెలా చెప్పాలి? ఎంతో ఆశతో వెళ్ళాను. ఆమెను నా హృదయం నిండా నింపుకుని వెళ్ళాను. నిరాకరించిందా? కాదు, ఆమె గర్భవతి. ఆశాభంగం అంటే ఏమిటో బాగా తెలిసొచ్చింది అన్నాడు ముఖం తిప్పి. ఆమె ఇంట్లో అన్ని రోజులు ఉన్నావు కదా, ఆమె కోసం ఎవరైనా వచ్చేవారా? కుమార్ తప్ప ఎవరూ వచ్చేవారు కాదు. ఏమైనా నిజాయితీగా జరిగింది చెప్తే ఆ పొరపాటును కడుపులో దాచుకునేవాణ్ణి అన్నాడు. ఏమిటో అంతా అయోమయంగా ఉంది అన్నాడు శ్యామ్. ఆలోచిస్తూ బయటికి చూశాడు. దూరాన ఎత్తుగా ఉన్న కనకదుర్గ గుడి కనిపించింది. 2వ రోజు కమలను తీసుకుని వచ్చింది రమాదేవి. పల్లెటూరి పిల్లైనా ఫ్యాషన్గా చక్కగా ఉంది. నీ ఇల్లనుకుని జాగ్రత్తగా చూసుకో, వారానికోసారి మేము వస్తాం. రమాదేవి అప్పగింతలు పెట్టింది. మంచిదండి అన్నది కమల. బీద కుటుంబం నుండి వచ్చిన గౌరవం కల కుటుంబం నుండి వచ్చింది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నాడు శ్యామ్. శ్యామ్, నాని జాగ్రత్త, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. సుదర్శన్ భుజం తట్టాడు. ఇవేం కష్టాలు అన్నయ్య గారు? మా ఊరు మునసబు గారింట్లో కుటుంబం వరదల్లో కొట్టుకుపోతే అంతా దైవేచ్ఛ అని బాగానే ఉన్నారు అన్నది కమల. కమల, ఇటురా. రమాదేవి పిలవటంతో వెళ్ళిపోయింది. రమ నానిని అందించింది. బుజ్జికన్నా, ఏందమ్మా, అమ్మ లేదా? నేనున్నానుగా. కమల నానిని కిలకిలా నవ్వించింది. సుదర్శన్ భార్యతో వెళ్ళిపోయాడు. శ్యామ్ స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. బావగారు? ఉలిక్కిపడి చూశాడు. సుదర్శనం అన్నయ్య అయితే ఆ వరుస ప్రకారం మీరు బావగారు అన్నది నానిని చంకనేసుకుని. ఏమిటమ్మా? షోలే సినిమా ఎవరు తీశారు బావగారు? క్షణం తెల్లబోయాడు శ్యామ్. ఆహా, ఊరికనే అడిగాను. తెలుగులో తీస్తారట. ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నువ్వు హేమమాలిని రోల్ వెయ్యి అన్నాడు కాస్త విసుగ్గా. పొండి బావగారు. సిగ్గుతో గదిలోకి వెళ్ళింది. అతను తల ఎత్తేసరికి ఎదురుగా చిరునవ్వుతో నిల్చుంది నర్స్. అతను ఏమీ అనలేక నవ్వేశాడు. నర్స్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఆ విషయం మీరు చెప్పాలా బావగారు? నేను లేను అన్నది కమల. గది నుండి నర్స్ చిరునవ్వుతో తల పంకించి వెళ్ళిపోయింది. శ్యామ్ తల్లి దగ్గర కాసేపు కూర్చున్నాడు. ఆమె కొడుకు చేయి నిమురుతూ కన్నీరు పెట్టుకుంది.
మీరు ఒంటరివారని దిగులు పాపం. కమల నిట్టూర్చింది. అతను ఆ అమ్మాయిని చిత్రంగా చూశాడు. సార్, ఫిజియోథెరపీ ఇచ్చాక 4 రోజులు చూసి ఇంటికి తీసుకెళ్ళండి అన్నది అప్పుడే వచ్చిన నర్స్. ఫిజియోథెరపీ అంటే కాళ్ళాడించడం, తాడు, తోపుడు బండి సహాయంతో నడవడం కదూ? కమల కళ్ళు తిప్పింది. ఏదో ఒకటి, నువ్వెళ్ళి బాబుని చూసుకో కసురుకున్నాడు శ్యామ్. ఆప్యాయంగా అల్లుకుపోయిన ఆ చేతులు గుర్తొస్తున్నాయి. అనురాగంతో సేవ చేసిన మనిషి గుర్తొస్తోంది. హిమా, హిమా, ఎందుకు నన్ను వెంటాడతావు అనుకున్నాడు అశాంతిగా. బావగారు, నాని పడుకున్నాడు, భోజనం చేస్తారా? కమల వచ్చింది. పేయింగ్ వార్డు కాబట్టి ఓ గది ప్రత్యేకంగా ఉంది. నువ్వు తినేసేయ్, నేను తర్వాత భోజనం చేస్తాను. అయ్యో, నేనేం మొక్కమొలిచిపోతున్నానా ఏం? భలేవారు బావుగారు. అతను పరీక్షగా చూశాడు. అది అతి తెలివో అమాయకతో అర్థం కాలేదు. నువ్వు ఆకలి లేదంటే కలిపి నోట్లో పెట్టాలి మరి. తనను వెంటాడే ఆ ముగ్ధమోహనమైన నవ్వు ఎక్కడికి పోయింది? తనే కాలదన్నుకున్నాడా? శ్యామ్, తెలుసో తెలియకో పొరపాటు చేశాను, స్నేహితుడిగా నన్ను అర్థం చేసుకో అంటే తను ఎంత రిలాక్స్ అయ్యేవాడు? అనలేదు. పోనీ తను అడిగితే తప్పే ఉంది. ఆపద్బాంధవి, అభిమానం దేనికి? లేవండి బావగారు. ఉలిక్కిపడి కమల వెంట వెళ్ళాడు. బావగారు, మనం ఊరు వెళ్లే ముందు సినిమా చూడాలి. మా ఊళ్ళో అన్ని డొక్కు థియేటర్లే. కంచంలో ఉన్న అన్నం మెతుకులన్నీ కబుర్లు చెప్పింది కమల. అతను అలాగే చూస్తూ చేయి కడుక్కున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నీ నోటికి వేయడానికి ఏ తాళం కొనాలా అని. ఉడుక్కుంటుందనుకున్నాడు కానీ స్వచ్ఛంగా నవ్వేసింది. తాళం పాత పద్ధతి బావగారు, ఓ జిప్పు కొనండి అన్నది. నాని ఏడుపు వినిపించింది. పరుగుల మీద వెళ్ళిపోయింది. శ్యామ్ కాగితాలు ముందు పెట్టుకుని కూర్చున్నాడు.